మై ఛానల్ నేమ్ ఈజ్ కిటీ వరల్డ్. యాక్చువల్గా మేము పెట్స్ ప్లస్ ఇది కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ మీన్స్ నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను. టైం దొరక చేయక నాకు చూసుకోవడానికి టైం వీలు కాకుండా పోయింది. ఇది నిమ్మకాయ చెట్టు. ఈ చెట్టు వేసిన తర్వాత నేను షీట్స్ అనేది ఆర్డర్ పెట్టాను వెజిటేబుల్స్వి. దాదాపుగా వచ్చేసి 8 months పైన అవుతుంది. ఇది క్యాప్సికమ్ చెట్టు. పూతలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. ఇక్కడ బాగా ఇది అయిపోయింది అనమాట, పండిపోయేసి పడిపోయింది. అండ్ ఇంకొకటి కూడా చిన్న బేబీ ఉంది, క్యాప్సికమ్ బేబీ. ఇదొకటి వచ్చింది. చూసుకోకపోవడం వల్ల పూర్తిగా పురుగు పట్టింది. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. దీని పక్కన ఇంకొకటి నిమ్మకాయ చెట్టు. ఈ నిమ్మకాయ చెట్టు ఇది. ఈ చెట్టుకి కూడా పడింది పురుగు. ఇది దాదాపుగా వచ్చేసి 8 months పైన అవుతుంది. ఇది మల్లె చెట్టు. మా డాడీ వచ్చేసి నాకు చెట్లంటే ఇష్టం అని చెప్పేసి మా డాడీ ఈ చెట్లను తెచ్చినారు. 2 చెట్లు బాగానే ఉంది గ్రోత్, పూలు కూడా బాగా పూస్తున్నాయి. ఇక్కడ అంటే నేను చూసుకోలేను కదా, అందుకనేసి పూర్తిగా అదే వాడిపోయేసిదే అయింది. ఇదిగోండి, ఇది 4 petals అనమాట. 5 petals మొక్కలు ఇవి. వాటి చుట్టూ అవే అవుతాయి. కానీ ఇంకా పందిరి వేయాలా దీనికి. అండ్ ఇక్కడ ఉన్నాయి చూడండి కింద. ఇది కాలీఫ్లవర్, క్యాప్సికమ్ అంటే క్యాబేజ్ జాతికి చెందినవి కదా. ఒకటి ఇది కాలీఫ్లవర్, ఈ పర్పుల్ కలర్ది అనమాట. పురుగులు పట్టాయి బాగా, అందుకనేసి నీమ్ ఆయిల్ వేద్దామని తెచ్చినాను. ఇది క్యాప్సికమ్, ఇది క్యాబేజ్ ఇది. అండ్ ఇది క్యాప్సికమ్స్వి. క్యాప్సికమ్ కాదు, క్యాబేజ్లలోనే ఇంకొకటి బ్రోకోలీ జాతికి చెందినవి అండి. ఇవన్నీ బాగా పురుగు పట్టినాయి. అండ్ ఇంకొకటి ఇదిగోండి, ఇదే వాడిపోయేసి పడిపోయింది బెండకాయ ఇది. అండ్ ఇంకొకటి మీకు చూపిస్తాం రండి. 2 పూస్తున్నాయి, ఇంకా కాస్తున్నాయి. ఇదిగోండి పిందెలు కూడా వచ్చినాయి వీటికి. పర్లేదు, హెల్తీగానే ఉంది. ఇది బాగుంది కదండి, ఫ్రెష్గా లిటిల్ కపుల్స్. కానీ మాకు ఏమంటే కనుక అన్ని కపుల్స్ క్యాంపుకి పోవడం వల్ల వాటర్ వేయలేదు, అందుకనేసి వాడిపోయినాయి పూర్తిగా ముగ్గులతో సహా. మార్నింగే వచ్చి చూసుకున్నాను. ఇది ఒక జాతి చెట్టు. ఇది మల్లె చెట్టు, డబల్ ఫెబుల్ పెటల్స్ అంటారు కదా ఇవి. ఇది అండ్ నేను ఇంకా మనం వెజిటేబుల్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అనపవి ఇందులో వేస్తే కనుక అది కాయల ఏం లే, అక్కడికి గ్రోత్ ఆగి